ఓ మీరేనా? మీరేనా అంటే ఎవరని? అదే ఆ రోజు కాపాడమని ఫోన్ చేశారు కదా. అరే భలే గుర్తు పెట్టుకున్నారే. ఏంటి సార్ ఇంత సడన్ గా ఫోన్ చేశారు? నేను గుర్తొచ్చానా? నాతో మాట్లాడాలనిపిస్తుందా? నన్ను మళ్ళీ కలవాలనిపిస్తుందా? నాతో మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళాలనిపిస్తుందా? హలో 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 మిస్ ప్రియాంక. ఎస్ మిస్ ప్రియాంక. నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? మీరడిగిన దానికే సమాధానం చెప్తున్నాను కదా సార్. నిన్న స్టేషన్కి వచ్చి బొకే ఇచ్చింది మీరేనా? ఏ స్టేషన్కి సార్? రైల్వే స్టేషన్ కా, బస్ స్టేషన్ కా? కాదు, పోలీస్ స్టేషన్కి. ఓహో మీ స్టేషన్ కా? ఏమో సార్, నేనే ఇచ్చుండొచ్చు. ఇచ్చుండొచ్చంటే ఇచ్చారా లేదా? గుర్తులేదు సార్. ఆలోచించుకొని చెప్తా, ఓకేనా? ఈరోజు నా మీద కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? అదే సార్, థింక్ చేస్తున్నాను, స్ట్రైక్ అవ్వట్లేదు. మేబీ నేనే అయ్యుండొచ్చు. హే హలో హలో, చేస్తే చేశానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని ఇలా ఇచ్చుండొచ్చు అయ్యుండొచ్చు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. సార్ ఆ బొకే ఇచ్చింది, మీ మీద కంప్లైంట్ ఇచ్చింది నేనే. అసలేమనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ ప్రేమ కోసం. హే స్టాప్ ఇట్. మీరిలా మా మీద ప్రాక్టికల్ జోక్స్ వేయటం మానేసి మీ పని మీరు చూసుకోండి. నా పని చూసుకుంటున్నాను, అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి సార్, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలా చెప్తే మీరు వినేలా లేరు. నేనే మీ ఇంటికొచ్చి మీ ఫాదర్తో మాట్లాడతాను. ఏ విషయం సార్? మన పెళ్లి విషయమా? మీరింకా లవ్ కన్ఫర్మ్ చేయలేదు కదా సార్? అంటే కన్ఫర్మ్ చేసినట్టేనా? సారీ సార్, సారీ సార్. మీకు చాలా పనులుంటాయి కదా, రావడానికి వీలు కాదేమో. అయినా ఏం పర్లేదు సార్, మీ అడ్రస్ చెప్పండి, మా ఫ్యామిలీతో మీ ఇంటికొచ్చి మాట్లాడతాం. చూడండి. చూడలేను సార్, వింటాను. నా కోపం తెప్పించకండి. పర్వాలేదు, నేను భరిస్తాను సార్. అసలు ఎక్కడ దొరికారండి మీరు నాకు? ఇక్కడే సార్, భూలోకంలోనే, ఈ సిటీలోనే దొరికాను సార్. ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకోసారి ఇలా బొకేలు పంపించడాలు, కంప్లైంట్లు ఇవ్వడాలు వంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నెక్స్ట్ మినిట్ మీరు సెల్లో ఉంటారు. జాగ్రత్త. హలో 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 గౌతమ్ సార్. ఐ లవ్ యూ గౌతమ్ సార్. మేడం. అయ్యో ఏంటమ్మా ఆ ముఖం మీద దెబ్బలేంటి? ఆడు మళ్ళీ కొట్టాడమ్మా. ఎవరు? నా మాజీ భర్త. కోర్టు నుంచి నోటీస్ పంపించినందుకు వాడు నా మీద చేయి చేసుకున్నాడు. కొట్టే హక్కు ఎవరిచ్చారు వాడికి? తిరిగి కొట్టలేరనే అహంకారమా? నేను ఆడితో ఈ నరకం పడలేనమ్మా. కేసు వెనక్కి తీసుకుంటాను. కేసు వెనక్కి తీసుకోవడం ఏంటమ్మా? మరేం చేయనమ్మా. వాడెప్పుడొస్తాడో, ఎలా టార్చర్ పెడతాడో క్షణక్షణం భయపడుతున్నానమ్మా. మీరేం భయపడకండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆడి బుద్ధి మారదు మేడం. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. 4 ముద్దలు దొరికిన రోజు కడుపు నింపుకుంటాను, లేదంటే పస్తులుంటాను. అంతేగాని ఆడితో ఇలా దెబ్బలు తినలేనమ్మా. నేను కేసు వాపస్ తీసుకుంటాను. ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాడి కాలర్ పట్టుకుని అడగాల్సింది పోయి
తలరాత అది ఇది అంటావేంటి? నీకు ఏ ఆధారం లేదు కాబట్టే కోర్టు నీకు భరణం ఇవ్వమంది. ఒక ఒంటరి మహిళగా భరణం పొందడం నీ హక్కు. మీకతని ఇల్లు తెలుసా? తెలుసు మేడం. వెళ్దాం పదండి. వద్దమ్మా, వాడొక పెద్ద వెధవ. అసలేంటి మీ ప్రాబ్లం? వాడు వెదవ కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వాడికి శిక్ష పడేలా చెయ్యాలి, అంతేకాని భయపడకూడదు. అయినా వాడిప్పుడు మిమ్మల్ని ఏం చేయలేడు. నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. పదండి వెళ్దాం. సరేనమ్మా. హలో దేవి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. సరే, నువ్వు వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్న వాడి ఇంటికి వచ్చేయ్. సరే మేడం. పదండి వెళ్దాం. దేవి, వచ్చావా? వెరీ గుడ్. లోపలికి వెళ్దాం. మా వెనకాలే కాకుండా నువ్వు ఆ పక్కకుండు. మేం పిలిచినప్పుడు రా, సరేనా? ఓకే మేడం. పదండి. హలో మిస్టర్, ఇదేనా నీ పని? ఇలా తాగడం, తినడం, తిరగడం, ఆడపిల్లలు ఉసురు పోసుకోవడం, ఇదేనా నీ బతుకు? ఎందుకు కొట్టావు తనని? నా ఇష్టం. మందు కొట్టాలనిపిస్తే మందు కొడతాను, దాన్ని కొట్టాలనిపిస్తే దాన్ని కొడతాను. తనకి నిన్ను కొట్టాలనిపిస్తే కొట్టమంటావా? అంత సీన్ లేదు. ఏవయ్యో, మేడం గారితో సరిగ్గా మాట్లాడు. ఏంటే నోరు లేస్తుందేంటి? ఏయ్, ఒంటి మీద చెయ్యి పడ్డా మాట జారినా గాని మర్యాదగా ఉండదు. ఏంటే నీ ధైర్యం? ఎవతన వెంటేసుకొచ్చి భయపడితే డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? ఎవతవే నువ్వు? దాన్ని కొడితే నీకంటే నొప్పి, అయినా నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నువ్వేమైనా కర్తవ్యం సినిమాలో విజయశాంతిని అనుకుంటున్నావా? ఏయ్, నన్నే కొడతావా? ఆగవయ్యా నువ్వు. మేడం గారెవరో తెలుసా? లీడింగ్ లాయర్ ఝాన్సీ గారు. కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నీకేదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీకు కోర్టు పోలీసులంటే అస్సలు భయం లేనట్టుంది. నేను తలుచుకుంటే నువ్వెప్పటికీ బయటికి రాకుండా జైల్లో కూర్చోపెట్టిస్తాను. నీ గురించి నేను ఎంక్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్నాను. నువ్వు తనని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు. పాపం ఈ పిచ్చిది నిన్ను నమ్మి తన పేరు మీదున్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని కూడా నీ పేరు మీదకి రాసిచ్చింది. నీ అవసరం తీరిపోగానే తనకి విడాకులిచ్చి తరిమేశావు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని కూడా మోసం చేయడానికి ప్రిపేర్ అయ్యావు. అదేం లేదు మేడం, నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. దేవి, తానెవరో నీకు తెలుసా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావురా కుక్క? మేడం, ఇలాంటి బుద్ధి లేని గాడిదలకి తప్పకుండా శిక్ష పడేలా చేయండి. ఈ అమ్మాయి పేరు మానస. వైశాలి, కరుణ. చూసావుగా, నీ మోసాలకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు నా దగ్గరున్నాయి.
తనకి భరణం ఇవ్వమని కోర్టు తీర్పిచ్చినా నువ్వివ్వనందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తన మీద నువ్వు చేయి చేసుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద ఆడపిల్లల్ని ప్రేమ పెళ్లి అంటూ మోసం చేస్తున్నందుకు చీటింగ్ డిస్ఆనెస్ట్ ని కూడా యాడ్ చేసి సెక్షన్ బిఎన్ఎస్ 420 సెక్షన్ బిఎన్ఎస్ 307 కింద కేస్ బుక్ చేసి నిన్ను పర్మనెంట్ గా జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళొచ్చి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మేడం వద్దు మేడం, కోర్టు పోలీస్ స్టేషన్ అంటూ అతన్ని ఏం చేయకండి మేడం. ప్లీజ్ మేడం, అతన్ని వదిలేయండి మేడం. చూసావా, ఇప్పటికైనా తన మనసేంటో అర్థం అవుతుందా? నువ్వు తనని కాదు అనుకున్నా, తన మీద చేయి చేసుకున్నా తను మాత్రం నీ మీద జాలి చూపిస్తుంది. ఆడదాని మనసంటే అదే. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీ మీద ఎప్పుడూ కక్ష సాధింపులు తీర్చుకోవాలనుకోరు. మేడం ప్లీజ్ మేడం, దయచేసి నా మీద కేసు పెట్టకండి. ఇంకోసారి అలా చేయను మేడం. మీరేం చెప్తే చేస్తాను మేడం. ఓకే, నీ మీద నేను కేసు పెట్టకూడదు అంటే అన్యాయంగా నువ్వు తన దగ్గర నుంచి లాక్కున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మళ్ళీ తనకే రాసిస్తే నేను కేసు పెట్టను. అలాగే మేడం, ఇప్పుడే రాసిస్తాను. ఇవ్వండి మేడం, ఇవ్వండి. చూడమ్మా, ప్రతి నెల ఇతని చుట్టూ తిరిగి డబ్బుల కోసం ప్రాధాయపడాల్సిన అవసరం మీకింక లేదు. మీ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇక నుంచి మీ కాళ్ళ మీద మీరు సంతోషంగా బతకండి. చాలా సంతోషం మేడం. దేవి, ఈ కాలంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ముక్కు మొహం తెలియనివాడు 4 మాయమాటలు చెప్తే నమ్మకూడదు. నమ్మితే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. చూడు, మళ్ళీ లత దగ్గరికి వెళ్ళి బెదిరించడాలు, కొట్టడాలు లాంటివి, ప్రేమ పెళ్లి అంటూ మరో అమ్మాయి చుట్టూ తిరగడాలు లాంటివి ఏవైనా చేసావనుకో. లేదు మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను మేడం. ధనంజయ్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మరుగున పడిపోయిన అసలు నిజాలు తెలుసుకున్నప్పుడే బంధాలు గట్టిపడతాయి, సమస్యలు తీరుతాయి. అలా మౌనంగా ఉన్నాయుట్రా? నాన్న, ఒక చిన్న విషయం. ఈ ధనుంజయ్ అంటే మీ షాడో. ఎప్పుడు మీ నీడలోనే నేనుంటాను. అందులోంచి బయటికి రావాలన్న ఆలోచన కూడా నాకెప్పుడు రాదు నాన్న. ప్రతి క్షణం మీ నీడే నన్ను కాపాడుతుంది. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను నాన్న. నాన్న, రాకేష్ ఆ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నాడు, కానీ
ఆ అమ్మాయి గురించి మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకసారి అవతల వైపు కూడా ఏం జరిగిందో ఏంటో అని మనం చూసుంటే. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అంటే ఈ సోమేశ్వరరావుకు తెలియని విషయాలు కూడా నీకు తెలుసా? అసలు నా అనుభవం ఏమిటో నీకు తెలుసా? నేను ఒకసారి మనిషిని చూసి చెప్పాను అంటే మొత్తం ఎక్స్రే తీసినట్టుంటుంది. వాడి పుట్టు పూర్వోత్తరాలతో సహా మొత్తం చెప్పేయగలను. ఖచ్చితంగా తనేరా తప్పు చేసింది. వాడు దాన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. వాళ్ళిద్దరూ కలిసే తప్పు చేశారు. ఆ అమ్మాయి డబ్బు కాసిపడింది. వాడికి 4 మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. అదే ప్రేమనుకొని వాడు తన కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అసలు వాడు బతుకుండగా ఎందుకు మన ఇంటి గడప తొక్కలేదో నీకు తెలుసా? కానీ నాకు తెలుసు. మన ఆస్తిలో నుంచి వాడికి చిల్లి గవ్వ కూడా ఇవ్వమని మనం చెప్పాం. ఈ సోమేశ్వరరావు మాట తప్పడని వాడికి తెలుసు. అందుకే వాడు రాలేదు. కాబట్టి నువ్వు అవతల వైపు యువతల వైపు అంటూ ఏ ఆలోచనలు పెట్టుకోకు. అర్థమైందా? సరే నాన్న. కానీ ఇంట్లో అందరికీ, మీకు నాకు ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. మరి ఏదైనా హోమం లాంటిది చేయిస్తే మంచిదేమో నాన్న. సరేరా, నీకు హోమం చేయాలనిపిస్తే అలాగే చేద్దాం. థ్యాంక్ యూ నాన్న. పిన్ని, మా రిపోర్ట్ కార్డ్ పైన సైన్ చేయవా? కూడా నా రిపోర్ట్ కార్డ్ మీద సైన్ చేయవా? నేను చేయను. ఎందుకు? నేను చేయకూడదు కాబట్టి. ఎందుకు చేయకూడదు పిన్ని? ఎప్పుడు నువ్వే చేస్తావు కదా. అప్పుడు నేను చేశాను, కానీ ఇప్పుడు మీ తాతయ్య నానమ్మ చేయాలి. లేదు పిన్ని, నువ్వే సైన్ చేయాలి. అలా అనొద్దు నాన్న. ఈ రిపోర్ట్స్ మీద నేను సైన్ చేయడం కంటే వాళ్ళు సైన్ చేస్తేనే బాగుంటుంది. అది కాదు పిన్ని. మీరింకేం చెప్పకండి. పిన్ని చెప్తుంది కదా. పిన్ని ఏం చెప్పినా అది మీ మంచి కోసమే కదా. మరి మీరు పిన్ని మాట వింటారు కదా. సరే పిన్ని, వింటాం. వెరీ గుడ్. సరే, వెళ్ళి తాతయ్య నానమ్మని సైన్ చేయమని అడగండి. ఓకేనా? అలాగే పిన్ని. వెళ్ళండి. అలా పంపించేసావేంటక్కా? నువ్వే కదా సైన్ చేయాలి. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదక్కా. తెలుసు రాణి, కానీ ఎన్ని రోజులు అలాగే ఉంటాం? పిల్లల్ని వాళ్ళకి దగ్గర చేయాలి కదా. అర్థమైందక్కా. హలో, చెప్పండి రామనాథం గారు. అలాగేనండి. రాణి గురించి మీకు అన్ని విషయాలు తెలుసు కదా. మళ్ళీ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు కదా. ఓకేనండి. మా రాణి చాలా మంచి పిల్ల. అందరితో కలుపుకోలుగా మాట్లాడుతుంది. మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. నాది భరోసా. సరేనండి, మంచిది. ఉంటాను. రాణి! అక్క 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 అక్క, ఏమైందక్కా? నాకు చాలా సంతోషంగా ఉంది రాణి. నిన్ను చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నీ గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పాను. నువ్వేం కంగారు పడకు, ఓకేనా? నిన్ను అర్థం చేసుకుని ఒక కుటుంబం దగ్గరికి తీసుకుంది. ఈ లోకంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు రాణి. గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని నరకం చేసుకోవాలనుకోకూడదు. మనం హ్యాపీగా ఉంటూ
మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. మళ్ళీ నీ జీవితంలోకి మంచి రోజులు వస్తున్నాయి, నాకు తెలుసు రాణి. ఆ దేవుడు నీలాంటి మంచి అమ్మాయికి తప్పకుండా మంచి చేస్తాడు. ఆల్ ది బెస్ట్ రాణి. ఒక నిమిషం, పిల్లలు రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళారు కదా, ఏమైందో నేను వెళ్ళి చూసొస్తాను, ఓకేనా? తాతయ్య, బిట్టాతయ్య, ఏంటి మేము బిగ్ తాతయ్య అని పిలుస్తున్నాం. వీళ్ళ పొగరు చూసారా? ఏం తాతయ్య అని పిలిస్తే తాతయ్యే పలకాలా? మాతో మాట్లాడరా? ఏంటి పాకెట్ మనీ ఏమన్నా కావాలా? ధనంజయ్, అదేంటో చూడు. పాకెట్ మనీ కాదు బిగ్ తాతయ్య, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాము. ఏది ఒకసారి ఇవ్వు. కమలా, ఫెయిల్ అయ్యారా ఏంటి? స్కూల్ నుంచి పంపించేశారా? అందరూ నీ అంత తెలివిగల వాళ్ళు ఉండరులే. ఇప్పుడేంటి మీ మార్క్స్ చూసి మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలా? కాదు, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ కావాలి. రాణి, ఏమైంది? మరెందుకు డల్గా ఉన్నావు? అసలు ఆ అబ్బాయి నీతో ఏం మాట్లాడాడు? అక్క, నాకే పెళ్ళొద్దక్క. ఇప్పుడే కాదు, నాకెప్పుడు పెళ్ళొద్దు. ఏం జరిగింది రాణి? వాడు మనిషే కాదక్క, నీచుడు.